మొన్న పండగకైతే మా అమ్మ మంచిగా మటన్ అయితే 5-6 కిలోలు తీసుకుందండి. కూర వండంగా మిగిలిందంతా మేము ఎండకు ఆరబెట్టామండి. మంచిగా సన్నగా కట్ చేసి డ్రై మటన్ అంటారు కదా అది. ఇలా మంచిగా దోసకాయ అయితే వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత నూరి పెట్టుకున్న అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై మటన్ అయితే వేసేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ డ్రై మటన్ అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్మెల్ వస్తుందండి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఎప్పుడైనా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కలిపే వేసుకోవాలి, త్వరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత కారం కొంచెం అంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. వెనకట్లో అయితే మంచిగా బాలింతలకి పిల్ల తల్లులకి అయితే ఇలా డ్రై మటన్ చేసి పెడితే మంచిగా పాలు పడేవండి. ఇప్పుడు ఎవరు తినటం లేదు, కానీ ఇలా తింటే మంచిగా పాలు పడతాయి, మంచి పోషకాలు కూడా అండి. కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత మెత్తగా మనం కాస్తంత వాటర్ అయితే పోసేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా అయితే ఉడికిపోయింది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.